వెల్కమ్ టు క్రైమ్ 9 న్యూస్. నా పేరు సుమలత. విద్యార్థులపై చర్యలు వహిస్తే సహించేది లేదని జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు. శనివారం సాయంత్రం జగ్గంపేటలోని ప్రెస్ క్లబ్ వద్ద తుమ్మలపల్లి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా పెద్దాపురం ఏడీబీ రోడ్డు మీదుగా కాకినాడ వెళ్ళు భాగంలో సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం స్వాగతం పలికారు. సమయంలో ఆదిత్య కాలేజ్ వాళ్ళు ఆయనకి ఏదో స్వాగతం పలకడానికో లేకపోతే ఏదో కార్యక్రమం నిమిత్తం సీఎం గారు క్యాన్వాయ్కి పిల్లలందరినీ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడం జరిగింది. ఆ సంఘటనలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి జై కొట్టడం జరిగింది. అది ఈరోజు ఆ సంస్థ ఆ జై కొట్టిన విద్యార్థుల్ని సస్పెండ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తుంది. అలాంటి చర్యలకి కానీ పూనుకుంటే జనసేన తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి చర్యలు పూనుకుంటే ఆదిత్య స్కూల్ యాజమాన్యం మరి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పిల్లలు ఈరోజు స్కూళ్ళు ఆవరణలో కాకుండా కాలేజ్ ఆవరణలో కాకుండా బయట రోడ్డు మీద ఉండి అసలు మీరు ఈరోజు సీఎం గారి ప్రోగ్రాం ఎక్కడుంటే అక్కడ పిల్లల్ని తోలి అలవాటు, పిల్లల్ని బస్సుల్లో తీసుకెళ్ళి అక్కడ మీటింగ్లు కండక్ట్ చేసే అలవాటు కాలేజ్ యజమాన్యాలు చేతనాయి. మొత్తం ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాలేజీలన్నీ కూడా ఏ జిల్లాలో సీఎం గారి ప్రోగ్రాం ఉంటే ఆ జిల్లాలో స్టూడెంట్స్ని తీసుకెళ్ళి మీటింగ్స్కి అటెండ్ చేసే అలవాటు కాలేజ్ యజమానులు చేతనాయి. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు లక్షలు స్కూల్ ఫీజులు కట్టి కాలేజ్ ఫీజులు కట్టి చదివించుకోవడం అంటే ఈరోజు గవర్నమెంట్ విధానం ఎలాగుందంటే పిల్లలను కూడా రాజకీయంగా వాడుకునే పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది. దీన్ని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇదే సస్పెన్షన్ ఇదే నిజమైతే, ఈ సోషల్ మీడియాలో వచ్చి సస్పెన్షన్ అయ్యి నిజమైతే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది. పిల్లలు బయటకు వచ్చి వాళ్ళు నచ్చిన నాయకుడికి జై చెప్తారు. అది తప్పని అది ఏదో మీరు దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్గొంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్తున్నాం. అదే కానీ నిజమై సోషల్ మీడియా చెప్పింది నిజమై వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే యజమాన్యాన్ని మేము తీవ్రంగా ఖండించి ఆ కాలేజీని చుట్టుముట్టడం జరుగుద్ది. ఊరుకునే ప్రసక్తి లేదు. కాలేజీ విధి విధానాలు ఎలాగున్నాయో పిల్లలకి వాక్ స్వాతంత్రం కూడా లేనట్టు కాలేజీ యజమాన్యం పిల్లల మీద డబ్బు